లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతరపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, ఓటు యు. సూర్య, లాల్ దర్వాజా బోనాల సందడి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఉదయం నుంచి భక్తుల కోలాహలం మనకు ఆలయ ప్రాంగణంలో కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. కాకపోతే బోనాలు తీసుకొచ్చే వారి సంఖ్యనైతే కాస్త తక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సమయం గడుస్తున్న కొద్ది కూడా వారు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే భక్తుల కొంగు బంగారంగా కూడా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని కొలుస్తుంటారు. కోరిన భక్తుల కొంగు బంగారంలో చల్లటి తల్లిగా కల్పవల్లిగా కూడా పాత బస్తీ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం తెలంగాణ ప్రజలందరూ కూడా వచ్చి మొక్కుతూ ఉంటారు. ఆరాధ్య దైవంగా కూడా మనం పిలుస్తూ ఉంటాము. మరి పాత బస్తీ అంటేనే మనకు మత సామరస్యం కావచ్చు, అలాంటివి ఉంటాయి. మరి అలాంటి మత సామరస్యాన్ని కూడా కాపాడుతూ ప్రజలకు సుఖ సంతోషాలను అందించే ఆదిశక్తిగా కొలువుదీరిన మహంకాళి చారిత్రక ఆలయం ప్రసిద్ధిగాంచిందనే చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి లాల్ దర్వాజా అమ్మవారికి సంబంధించి కూడా డప్పు చప్పుల మధ్య కూడా అమ్మవారికి బోనాలు తీసుకొస్తూ ఉన్నారు. బోనాలు తీసుకొచ్చే వారి సంఖ్య కూడా సమయం గడుస్తున్న కొద్ది పెరుగుతూ వస్తూ ఉంది. వచ్చే వారంతా కూడా అమ్మవారికి సంబంధించి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే ఓల్డ్ సిటీ. సో ఓల్డ్ సిటీ అంటేనే బోనాల జాతర ధూమ్ ధామ్ గా జరుగుతుంటది. సో ఈసారి ఎట్లుంది మరి? చాలా బాగుంది, అంతే గ్రాండ్ గా అవుతుంది. ఎవ్రీ ఇయర్ అయినా మొదటిసారా బోనం ఎత్తుకోవడం? ఇంత ముందు కూడా ఎత్తుకున్నావా? ముందు కూడా అవుతుంది. ఏం తీసుకొచ్చినావు మరి అమ్మవారికి? నైవేద్యం. రద్దీ ఎట్లా ఉంది? ఎంతసేపు అవుతుంది? చాలానే ఉంది, వెళ్తాం, జల్దీ వెళ్తాం. చూస్తున్నాం కదా, చాలా వరకు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు బోనాలు తీసుకొస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? ఇక్కడ రాజులబాయి దగ్గర నుంచి. సో ఎట్లా ఉంది బోనాల జాతర? ఉంది. ఏం తీసుకొచ్చిరు అమ్మవారికి? నైవేద్యం. చాలా మంది పరమన్నం తీసుకొస్తారు, పచ్చన్నం తీసుకొస్తారు. మీరేం తీసుకొచ్చిరు? పరమాన్నం తీసుకొచ్చిన. సో ఎట్లా ఉంటుంది? లాల్ దర్వాజా అంటేనే బోనాలు బాగా జరుగుతాయి. సో ఈసారి ఎట్లా ఉంది? రద్దీ ఎట్లా ఉంది? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి, మంచిగా చేసారు. సో అక్క చెప్పండి అక్క, మీరు ఎక్కడి నుంచి వచ్చిరు? మాది ఇక్కడ లోకల్. ఎట్లా ఉంది మరి? అమ్మవారికి ఏం తీసుకొని వచ్చారు నైవేద్యం? అన్నము, కలగూర, పెరుగు, పరమన్నం అన్ని కలిపి, బెల్లం అన్ని కలిపి ప్రసాదం తీసుకొస్తాం అమ్మవారికి. సో అమ్మవారికి సంబంధించి మొక్కులు ఎట్లా ఉంటాయి ఇక్కడ? దాదాపు సింహవాహిని అమ్మవారు అంటేనే కొంగు బంగారంగా కొలుస్తూ ఉంటారు. మీకు ఎట్లా నమ్మకం ఉంటుంది ఇక్కడ? మేము ఇక్కడనే పుట్టి పెరిగింది, ఇక్కడనే మా అత్తగారి లుప్పాలు. కానీ ఇక్కడ ప్రతిసారి వస్తాము. ఇక్కడ ఏ కోరికలు కోరినా కొంగు బంగారం లాగా నెరవేరుతాయి, ఖచ్చితంగా నెరవేరుతుంది. సత్యంగల దేవి అని మేము నమ్ముతాం ఇక్కడ బాగా. చిన్నప్పటి నుంచి ఇక్కడనే అంటున్నారు, ఇక్కడే పుట్టిన అంటున్నారు. సో అప్పటి నుంచి ఎట్లుండే బోనాలు? అప్పుడు ఎట్లా జరుగుతుండే, ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి? ముందు కంటే చాలా ఘనంగా జరుగుతున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాం కదా, రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సంవత్సరం ఇంకా జనాలు ఎక్కువ కావడము, తెలియని వాళ్ళు కూడా బయట దేశస్తులు కానీ ఎక్కడి నుంచో రావడము, విదేశాల నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడ స్పెషల్ గా బోనాల కోసం రావడం జరుగుతుంది ఇక్కడ. బోనం అంటే ఒకప్పుడు మట్టి కుండలలా తీసుకొచ్చేటోళ్ళం. సో మీరు ఎందులో తీసుకొచ్చారు? చిన్నప్పుడు ఎట్లా తీసుకొస్తుండే మరి? మట్టి కుండలల్లో తీసుకొచ్చేటోళ్ళము, కానీ ఇప్పుడు పట్టుకోవడానికి అంత కన్వీనియంట్ లేదని చెప్పేసి మామూలుగా వెండివి, బంగారువి, మా సర్వలలో కానీ అట్లా తీసుకొని వస్తున్నాం అనమాట మేము. సో మొత్తంగా మరి రద్దీ ఎట్లా ఉంది? లాస్ట్ టైం ఎట్లా ఉండే, ఈసారి ఎట్లా ఉంది రద్దీ? రద్దీ అయితే రోజు రోజుకి పెరుగుతుందండి. ప్రతి ఇయర్ పెరుగుతుంది. ఈ ఇయర్ అని కాదు, ప్రతి ఇయర్ పోయిన సంవత్సరం చూసినసరికి ఈసారి ఇంకా పెరుగుతుంది. ఈసారి ఏర్పాట్లు ఎట్లున్నాయి మరి? ఇక్కడ మంచిగా ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీ కానీ, పంపించడం కానీ, బోనాలను సపరేట్ గా పంపించడం కానీ చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ. ఉండగా సమయం గడుస్తున్న కొద్ది కూడా బోనాలు తీసుకొచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా బోనాలు తీసుకొస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా కోరిన కోరికలు తీర్చే తల్లిగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చాలా మందికి నమ్మకం ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉన్నాగా దాదాపు బోనాలు తీసుకొచ్చే వారి సంఖ్య మనకు ఉదయం సమయంలో కాస్త తక్కువగా కనిపించింది. కాకపోతే సమయం గడుస్తున్న కొద్ది కూడా వచ్చే వారి సంఖ్యనైతే పెరుగుతూ వస్తూ ఉంది. దాదాపు అమ్మవారి ప్రతిరూపంగా కొలిచే అమ్మవారి రూపాన్ని కూడా తీసుకొని వస్తున్నారు. అమ్మ చెప్పండి అమ్మ, మీ పేరు? లత. ఎక్కడి నుంచి వచ్చారు? రాజన్నబాయ్. సో అమ్మవారి బోనం మంచి కుదిచి తీసుకొని వచ్చారు. ఎంత సమయం పట్టింది? ఏం తీసుకొచ్చారు అమ్మవారికి? అన్నము, బెల్లము, పెరుగు, పచ్చిపులుసు తీసుకొని వచ్చినాం. సో అమ్మవారికి ఎట్లా ఉంటుంది బోనాల జాతర ఇక్కడ ప్రతి ఏడు? ఈసారి ఎట్లుంది? ఎట్లాంటి నమ్మకాలు ఉంటాయి? చాలా నమ్మకం అమ్మవారు అంటే.
ఆ, చాలా నమ్మకంతో చేస్తాం. అమ్మవారి కోరిన కోరికలు నెరవేరుస్తుంది. మరి ఎట్లా ఉంది ఈసారి రద్దీ ఎట్లా ఉంది? దాదాపు బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా లైన్ పెట్టారు కదా, సో రద్దీ ఎట్లా ఉంది మరి ఇక్కడ? చాలా ఫుల్ ఉంది. ఎంత రద్దీ ఉన్న అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తుంటారు కదా. కంపల్సరీ అది. చూస్తూ ఉన్నాగా రద్దీ ఎంత ఉన్నా కానీ అమ్మవారికి బోనం సమర్పించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నారు. ఇక బోనం తీసుకొచ్చే వారికి సంబంధించి కూడా సపరేట్ గా ఒక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పక్కనున్న క్యూ లైన్ మనం చూసుకున్నట్టయితే సాధారణ భక్తుల కోసము ఆ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అదైతే మన కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. కాకపోతే బోనాలు తీసుకొచ్చే లైన్ కూడా కాస్త మనం తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా కూడా ప్రతి ఒక్కరిని పంపిస్తున్నారు. బోనాలు తీసుకొచ్చే వారితో పాటు మరొకరిని కూడా ప్రత్యేకంగా లోపలికి అలో చేయడంతో వాళ్ళంతా కూడా బోనం తీసుకొని వస్తూ ఉన్నారు, అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ఇక ఇదే రద్దీ అయితే మనకి ఈ రోజంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించే అవకాశం ఉంది. బోనం అంటేనే భోజనం, అమ్మవారికి నైవేద్యం ప్రసాదించడం. మరి అట్లాంటి నైవేద్యం ప్రసాదించడానికి అయితే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆషాఢ మాసం అంటేనే మనకు వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాంతో పాటు మనకు వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఈ సమయంలో కాస్త మనకు రోగ నిరోధక శక్తి అనేది కాస్త తక్కువగా ఉంటుంది. మరి ఇట్లాంటి సమయంలో అమ్మవారికి సంబంధించి బోనాలు ఏవైతే తీసుకొస్తూ ఉంటారో దాంతో పాటు అమ్మవారికి సంబంధించి కావచ్చు, ఇటు బోనాల్లో పండగలో యూజ్ చేసే పసుపు కుంకుమ కావచ్చు, దాంతో పాటు వేప కొమ్మలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ గా చెప్తా ఉంటారు. అందుకోసం అని చెప్పేసి ఈ ఆషాఢ మాస బోనాల జాతరలో ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. ఒక యాంటీబయాటిక్ అంటే సైంటిఫిక్ రీజన్ తో పాటు ఇటు బోనాల జాతర మన సంస్కృతి సాంప్రదాయం ప్రతీకగా కూడా చెప్తా ఉంటారు. మరి అట్లాంటి పండగ బోనాల జాతర మన సంస్కృతి సాంప్రదాయకు ప్రతీకగా ఏ విధంగానైతే జరుగుతూ ఉంటుందో అదే విధంగా ఇక్కడ బోనాల జాతర ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ప్రభుత్వం అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపు భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూడా మనకి బోనాల జాతర జరుగుతూ ఉంది. ఒక్కసారి కూడా మనం క్యూ లైన్ చూసుకోవచ్చు. దాదాపు 4 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు చత్రినాక దగ్గర నుంచి కావచ్చు, బాలాగంజ్ దగ్గర నుంచి కావచ్చు, ఇటు లాల్ దర్వాజ్ నుంచి వచ్చే సైడ్ నుంచి కావచ్చు, దాదాపు చుట్టుపక్కల కూడా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసి బోనాల కోసం సపరేట్ గా ఒక క్యూ లైన్ అంటే దాదాపు 4 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా విఐపీ మూవ్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున విఐపీ తాకిడి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ఇటు దానం నాగేందర్ కావచ్చు, దాంతో పాటు ఇటు ఎమ్మెల్సీ కవిత కావచ్చు, దాదాపు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కావచ్చు, ఇలా చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. విఐపీ తాకిడి ఎంత ఉన్నప్పటికీ కూడా సాధారణ భక్తులు బోనం తీసుకొచ్చే వాళ్ళ అందరికీ కూడా బోనము అమ్మవారికి నైవేద్యం సమర్పించే విధంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధంగానైతే మనకు ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని శాఖల సమన్వయం, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ బోర్డు కావచ్చు, ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు మనీషా. ఎక్కడి నుంచి వచ్చారు? సో బోనాల జాతర ఎట్లా జరుగుతుంది ఈ రోజు? ఏ రోజు బాగా జరుగుతుంది, చాలా బాగా. సో పాత బస్తీ అంటేనే బోనాల జాతర. సో అట్లాంటిది ఎట్లా రద్దీ ఉంది? దాదాపు బోనం తీసుకొచ్చారు, అమ్మవారికి ఏం తీసుకొని వచ్చిండ్రు? బోనంలో అమ్మవారికి పరమాన్నము, బెల్లంతో పూరీలు, యాపాకులు, శాఖ, బెల్లము, ప్రసాదం తీసుకొచ్చాం. ఎన్ని సంవత్సరాల నుంచి తెస్తున్నారు బోనం అమ్మవారికి? మేము 30 years నుంచి. 31 years నుంచి. ఎట్లుంటాయి మరి? 31 ఏళ్ల నుంచి తెస్తారు కదా, నమ్మకం ఎట్లుంటది? చాలా ఉంది. నా అమ్మ నేను చెప్పిన కోరిక నెరవేర్చింది. నా బంగారు తల్లి, వజ్రాల తల్లి. ప్రతి ఒక్కరికి కూడా దాదాపు కోరిన కోరికలు తీర్చే తల్లిగా కూడా ఇటు కొలుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. దాదాపు సమయం గడుస్తున్న కొద్దీ కూడా ఇటు బోనాలు తీసుకొచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వస్తున్న వారందరికీ కూడా త్వరగా అంటే విఐపి తాకిడి ఉన్నప్పటికీ కూడా త్వరగా బోనాలు కావచ్చు, భక్తులకు కావచ్చు దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. భారీ పోలీస్ బందోబస్తు ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు పాత బస్తీ అంటేనే మనకు సెన్సిటివ్ ఏరియాగా కూడా చెప్తూ ఉంటారు. ఏవైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నడుమ ఎప్పటికప్పుడైతే పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో కూడా ఇటు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, దాంతో పాటు హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మంత్రి వివేక్ వెంకటస్వామి కావచ్చు, వీళ్ళంతా వచ్చి కూడా ఇటు దేవాదాయ శాఖ సంబంధించి కొండా సురేఖ కావచ్చు, వీళ్ళంతా వచ్చి అమ్మవారికి మరికొద్ది సేపట్లో పట్టు వస్త్రాలతో పాటు సమర్పించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్
ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బోనాల జాతర మనకు లాల్ దర్వాజలో అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక వచ్చే భక్తులందరికీ కూడా దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు అయితే చేశారు సూర్య. ఇక్కడ అమ్మవారి బోనాల కోసం 2500 మందితో భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. బోనాల పర్యవేక్షణ కోసం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి బోనాల భద్రతా విధుల్లో సిటీ పోలీసులతో పాటు జిల్లా పోలీసులను కూడా నియమించారు. జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు జరగకుండా క్రైమ్ పార్టీలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. బోనాల్లో పోకిరీల ఆట కట్టించేందుకు మఫ్టిల్లో షీ టీమ్స్ తిరుగుతున్నాయి. ఇక సున్నితమైన ప్రాంతాల్లోనూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించాయి. ఇప్పటికే బోనాల సందర్భంగా వైన్ షాపులను మూసేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.